హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వి3. నేను మీ నవ్య. హాయ్ అండి. స్టార్టింగ్ ఆఫ్ ది వ్లాగ్లోనే కేక్స్ ఇవన్నీ చూపిస్తున్నానంటే ఎస్ దిస్ ఇస్ బర్త్డే వ్లాగ్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ మై మదర్స్ బర్త్డే. అమ్మ బర్త్డే అంటేనే చాలా స్పెషల్ కదా. లైక్ అంటే మన బర్త్డేలు వచ్చినప్పుడు మదర్స్ చాలా చేస్తారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం హ్యాపీగా ఉండాలి అనేది. సో ఇప్పుడు మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మమ్మీ వాళ్ళని హ్యాపీగా చూడడం అనేది ఇట్స్ ఆర్ హ్యాపీనెస్. సో మమ్మీ బర్త్డేకి మేము ప్లాన్ చేసింది యాక్చువల్లీ వేరు, బట్ అయ్యింది వేరన్నమాట. సో ఈ లులు మహల్లో మేము వచ్చి ఇవన్నీ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఏం ప్లాన్ చేసుకున్నారో అయితే ఈ వ్లాగ్లో చూడండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఏం ఫ్లేవర్ ఏంటది? బటర్ స్కాచ్ తీసుకో, నీకు ఇష్టం కదా బటర్ స్కాచ్. ఆ క్రీమ్ గా తీసుకుంది అన్నాడు. మాల్లో తిరిగాము అంటే తెలియకుండానే చాలా ఆకలేస్తుంది కదండి. సో ఆకలేస్తుందని చెప్పేసి డోనట్స్ చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయని తీసుకున్నాము. మా వేద తినేది తక్కువ, హడావిడి ఎక్కువ అన్నట్టు ఏదన్నా గ్రీన్ కలర్ చూస్తే వాడికి చాలా ఇష్టం, ప్రతిదీ గ్రీన్ గ్రీన్ అంటాడు. సో గ్రీన్ డోనట్ చూసి కావాలి అని చెప్పి తీసుకొని ఆ గ్రీన్ క్రీమ్ కొంచెం తిని మొత్తం డోనట్ అంతా అలా పక్కన పెట్టేశాడు. సో అది కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత స్పెషల్స్ ఏంటి అనేది చూడండి. ఫస్ట్ అయితే నేను స్వీట్ కోసం అంటే డెజర్ట్లా ఉండడానికి బ్రెడ్ హల్వా స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ బ్రెడ్ హల్వా నేను చాలా బాగా చేస్తాను అండ్ మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం. సో మేము ఇక్కడ రెస్టారెంట్ ఫీల్ ఒకటి తీసుకురావాలి, బికాజ్ యాక్చువల్లీ రెస్టారెంట్లో మమ్మీకి ట్రీట్ ఇద్దాము అని ప్లాన్ చేసుకున్నాము. బట్ ఏమైంది అంటే మమ్మీ ఇంకా రెస్టారెంట్లో అంటే బయట రెస్టారెంట్స్లో వాటిలో తిన్ను అని చెప్పింది. న్యూస్లో ఎక్కువ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది కదా. సో రెస్టారెంట్స్లో తిన్ను అని చెప్పిందని చెప్పి సరే ఇంట్లోనే ఆ రెస్టారెంట్ ఫీల్ తెద్దాము అని ప్రతి ఐటెం చేద్దాము అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం. దానికోసం నేను బ్రెడ్ హల్వా చేస్తున్నాను అన్నమాట. యాక్చువల్లీ బ్రెడ్ హల్వా చేసినప్పుడు నేను ఫస్ట్ చూస్తే మీరు పీసెస్ కట్ చేశాను కదండి బ్రెడ్ని. సో ఆ పీసెస్ నార్మల్గా ఎడ్జెస్ తీసేస్తారు కదా, నాకు ఎడ్జెస్ తీస్తే ఇష్టం ఉండదు. బ్రెడ్ హల్వాలో ఎడ్జెస్ తగులుతూ ఉంటే కొంచెం ఆ స్మూత్నెస్కి హార్డ్నెస్ చాలా బాగుంటుంది అనమాట. నేను అందుకే విత్ ఎడ్జెస్తో పాటు ఉంచేస్తాను. అండ్ కావాలంటే ఆయిల్లో లేదా గీలో ఫ్రై చేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాను ఆ బ్రెడ్ పీసెస్ అన్నిటినీ. సో అలా పక్కన పెట్టేసిన తర్వాత సో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించేసి మళ్ళీ అదే పాన్లో 2 గ్లాసెస్ వాటర్ పోసి దానిలో షుగర్ వేసి 1 కప్ అండ్ దానిలో మళ్ళీ కొంచెం కలర్ వేసి అవి మరుగుతున్నప్పుడు ఇలా వేయించుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ వేసాను అన్నమాట. మళ్ళీ తీగ పాకం అవన్నీ కూడా ఏం రానక్కర్లేదండి బ్రెడ్ హల్వాకి. నార్మల్గా కొంచెం లైట్గా అది పంచదార కరిగిన తర్వాత ఆ పాకంలో వేస్తే ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి కదా. సో ఇది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం మిల్క్ వేస్తే చాలా చాలా టేస్ట్ వస్తుంది. మిల్క్ అవి కాచిన పాలు ఉంటాయి కదండి, అవి పోస్తే చాలా టేస్ట్ వస్తుంది. సో ఇదంతా అలా మునిగాక చాలామంది పేస్ట్ కింద చేసేస్తారు కదా, మరి నాకు అలా కూడా ఇష్టం ఉండదు. అందుకే నేను ఇలా కచ్చా పచ్చగా ఉంచుతాను బ్రెడ్ హల్వాని కూడా, బికాజ్ మనం తినేటప్పుడు ఆ టెక్స్చర్ కానీ ఆ ఫ్లేవర్ కానీ బాగుంటుంది అని. ఇంకా ఫైనల్గా ఇలా గీ వేసుకున్నాము అంటే ఎక్కడ అంటుకోకుండా ఉంటుంది. సో ఇంకా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. సో స్పెషల్స్లో ఒక ఐటమ్ అయితే రెడీ అయిపోయింది అండ్ దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ చికెన్ తీసా. ఇది లులుమాల్లో తీసుకున్నామండి. యాక్చువల్గా చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఎక్స్పైరీ డేట్కి ఇంకా 2 days కూడా ఉంది. సో వాళ్ళు ఎప్పటి వరకు యూస్ చేసుకోవాలనేది కూడా డేట్ పెట్టారు అండ్ కేజీ ఎంత పడింది అదంతా చూస్తున్నాము. యాక్చువల్లీ చికెన్ అండ్ మటన్ రెండు అక్కడ తీసుకున్నాము. సో ఫస్ట్ అయితే నేను చికెన్ని 2 parts కింద సపరేట్ చేసేసాను. అంటే ఒకటి స్టార్టర్లా చేద్దాము, ఒకటి కర్రీలా చేద్దాము అన్నట్లు. స్టార్టర్ కోసం కొంచెం బోన్స్ తక్కువ ఉన్న పీసెస్ అన్నీ పక్కన పెట్టాను అండ్ కొన్ని బోన్స్ ఎక్కువ ఉన్నవన్నీ కర్రీలో వేసేసి నెక్స్ట్ మటన్ కూడా బిర్యానీ కోసం పక్కన పెట్టేశాను. యాక్చువల్లీ బిర్యానీతో మా ఇంట్లో నాకు ఏ మాత్రం సంబంధం ఉండదండి, బికాస్ బిర్యానీ చేసేది మా హస్బెండ్ అనమాట. హీఈస్ అ బిర్యానీ కింగ్, ఎక్స్పర్ట్. అంటే ఇది నేనేదో మా హస్బెండ్ గురించి చెప్పడం కాదు కానీ లైక్ రియలీ ఆయన చేతుల్లో బిర్యానీ చేసే విషయంలో మాత్రం ఒక మ్యాజిక్ ఉంటుందండి. నేను బాగా ఎంజాయ్ చేస్తాను యాక్చువల్లీ బయట బిర్యానీస్ కంటే మా హస్బెండ్ బిర్యానీని చాలా ఎంజాయ్ చేస్తాను అండ్ చాలా టైప్స్ ఆఫ్ బిర్యానీస్ కూడా చేస్తారన్నమాట. సో
సో ఇంకా ఆయన బిర్యానీ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం నేను కిచెన్ అవాయిడ్ చేసేస్తాను. అంటే ఇంకా అందుకనే ఫస్ట్ నేను ఏవైతే చేయాలనుకుంటానో నేను చేసేసుకుని పక్కకు వచ్చేస్తాను. తర్వాత ఆయన ప్రశాంతంగా ఒక్క ఆయనే మంచిగా బిర్యానీ చేస్తారు. ఇంకా ఇక్కడైతే కర్రీ ప్రాసెస్లో ఉంది, కుక్ అవుతుంది. ఇంకా దీంతో పాటే పార్లల్గా నేను స్టార్టర్కి మ్యారినేట్ చేసేద్దాము అని చెప్పి చికెన్ని బాగా క్లీన్ చేసుకున్నానండి. ఇక్కడ నేను చేసే స్టార్టర్ ఏంటి అంటే వెల్లుల్లి కోడికారం. సో ఇది యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, అప్పుడు బాగా వచ్చింది. అండ్ మళ్ళీ చేస్తున్నాను. అండ్ యాక్చువల్లీ ఆ రోజు పవర్ లేదండి. పవర్ పోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాను. అండ్ ఈ కోడి కారానికి అయితే గార్లిక్ పచ్చిమిర్చి ఎక్కువ కావాలి, అవన్నీ దంచుకొని సో నెక్స్ట్ చికెన్లో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్, కారం వేయకూడదు. సో వెనిగర్, కొంచెం గరం మసాలా వేసి ఈ దంచుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసి లాస్ట్లో ఇదంతా చికెన్కి పట్టడానికి జస్ట్ ఒక కోటింగ్లా పట్టడానికి కార్న్ఫ్లోర్ కూడా వేసాను. అండ్ ఇక్కడ కార్న్ఫ్లోర్ కూడా జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలండి ఆ మసాలా అంతా కోట్లా పడడానికి. అండ్ ఇందులో కారం వేయట్లేదు కదా, సో అందుకని నేను కొంచెం కలర్ వేసుకున్నాను. కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. దీన్ని మాత్రం 2-3 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. నాను, ఆర్ యూ కుకింగ్ బిర్యానీ? హస్బెండ్ బిర్యానీ కుక్ చేయడం స్టార్ట్ చేశారండి. ఆయన ఎప్పుడు బిర్యానీ కుక్ చేస్తున్నా నేను సరదాగా అలా అడుగుతూ ఉంటాను, ఆర్ యూ కుకింగ్ బిర్యానీ అని చెప్పేసి. అండ్ దానికోసం అయితే ఇక్కడ ఆనియన్స్ వేయిస్తున్నారు. మా హస్బెండ్ ఇప్పుడు చేసేది మటన్ దమ్ బిర్యానీ అండి. బికాజ్ మా మమ్మీకి మటన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టం. అండ్ బర్త్డే కాబట్టి స్పెషల్స్ అన్నీ తనకు నచ్చినవే చేస్తున్నాం అనమాట. సో ఏవైతే అంటే ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తను ఏవైతే ఇష్టంగా తింది అలాగే తినాలి అన్నట్లు. అండ్ దానికోసం మటన్ని మ్యారినేట్ చేస్తున్నారు ఆయన. ఆ మటన్ని మ్యారినేట్ చేయడం కూడా మంచి ప్రాసెస్లో చేస్తారండి. నేను దీని తర్వాత ఇదైనా అని అడిగినా కూడా ఊరుకోరు. లైక్ నేను వేసుకుంటాను, అలా ఏది పడితే అది వేయకూడదు, ఒకదాని తర్వాత ఒక్కటే వేయాలి అని చెప్పి అదొక ప్రాసెస్లా చేస్తారు. ఈవెన్ అన్నీ వేసి కూడా మిక్స్ చేయరు, కొన్ని వేసి మిక్స్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ వేయాల్సిన ఏమన్నా ఉంటే వేస్తారన్నమాట. అలా కొన్ని మసాలాలు లైక్ పచ్చిమిర్చి పేస్ట్, ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత ఇలా కలిపిన తర్వాత మళ్ళీ పెరుగేసి మళ్ళీ కలిపారు. సో నేను ఏం చెప్తాను, అన్నీ ఒకేసారి వేసుకొని కలిపేసుకోవచ్చు కదా అని చెప్తాను. బట్ ఆయన మాత్రం చాలా పద్ధతిగా చేస్తారండి. అందుకే అనుకుంటే ఎప్పుడు బిర్యానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంక ఈ బిర్యానీ కోసం అయితే బాస్మతి రైస్ కూడా నానబెట్టుకున్నాము. సో ఆ మటన్ మ్యారినేట్ అవ్వడానికి బాస్మతి రైస్ నానడానికి టైం పడుతుంది కదా, సో 1 అవర్ అలా వదిలేసి నెక్స్ట్ ఆ బాండీ పెట్టి దానిలో ఈ స్పైసెస్ అన్నీ వేయించారు. కొంచెం వేయించిన తర్వాత వాటర్ పోసి దానిలో కొత్తిమీర పుదీనా కూడా వేసి ఆ నానిన బాస్మతి రైస్ కూడా వేస్తారు. బికాజ్ ఇది దమ్ బిర్యానీ కదా, దమ్ బిర్యానీకి రైస్ హాఫ్ కుక్ అవ్వాలి కదండి. ఇంకా లిడ్ పెట్టేశారు. నెక్స్ట్ అయితే రైస్ ఇట్లా హాఫ్ కుక్ అయిన తర్వాత చూసి ఈ వాటర్ అన్నీ డ్రైన్ చేసేసేయాలి. సో ఈ వాటర్ అన్నీ డ్రైన్ చేసేసారు. రైస్ కూడా చాలా బాగా హాఫ్ కుక్ అయిందండి, చాలా మంచిగా హాఫ్ కుక్ అయింది. ఇంక ఈ వాటర్ అన్ని డ్రైన్ చేసేసిన తర్వాత వీటిని ఇలా లేయర్స్ కింద వేస్తాం కదా దమ్కి. సో కింద అలా రైస్ ఉంచి పైన మొత్తం మటన్ వేసేసారు. నార్మల్గా చికెన్ బిర్యానీ చేస్తున్నప్పుడు అయితే చికెన్ బిర్యానీ 2 లేయర్ల కింద వేస్తారు. బట్ మటన్ ఉడకదని చెప్పి ఫస్ట్ ఒక లేయర్ మొత్తం వేసేసారు మటన్ అంతా. దానిపైన ఇలా రైస్ అంతా వేసేసారు. అదే చికెన్ అయితే కొంచెం రైస్ వేసి మళ్ళీ కొంచెం చికెన్ వేసి మళ్ళీ కొంచెం రైస్ వేసి పెడతారు. బట్ చికెన్ ఉడికిపోద్ది కానీ మటన్ అంతా ఉడకదు, కుక్ బాగా అవ్వాలి అని చెప్పి కిందే మొత్తం మటన్ అంతా పెట్టారండి. ఫైనల్గా ఇలా కొంచెం కలర్ కోసం పాలల్లో పసుపు వేశారు కలర్ ప్లేస్లో. అండ్ పైన ఆనియన్స్ అన్నీ లైక్ వేయించిన ఆనియన్స్ అన్నీ వేసేసి కొంచెం కొత్తిమీర అవి కూడా వేసి పెట్టేశారు గ్యాస్ పైన. ఇది కుక్ అవ్వడానికి మినిమమ్ 20 to 30 మినిట్స్ అలా టైం పడుతుంది కదండి. సో కాసేపు అంటే ఒక 10 మినిట్స్ ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా సిమ్లో పెట్టేశారు. దట్టు కింద పాన్ పెట్టారు. అలా పాన్ కనిపిస్తుంది కదా మీకు, పాన్ పెట్టారు కింద, మరీ ఆ బిర్యానీ అంతా అడుగు అంటుపోకుండా. నెక్స్ట్ అయితే ఆయన అది పెట్టేసుకున్న తర్వాత నేను మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రై చేసేస్తున్నాను ఫైనల్లీ. ఎందుకంటే ఇప్పుడు కేక్ కటింగ్ ఉందండి. సో ఈ వెరైటీస్ అన్నీ పక్కన పెట్టేసుకుంటే పీస్ఫుల్గా కేక్ కటింగ్ చేయించవచ్చు అని. దానికోసం అయితే ఇలా పాన్ పెట్టుకుని జస్ట్ 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దానిలో పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కాజు కూడా వేయించి పక్కన పెట్టాను. అండ్ అవి తీసిన తర్వాత ఈ చికెన్ పీసెస్ వేసి ఒక సైడ్ 5 మినిట్స్ మంచిగా కుక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కి తిప్పుకుని అది కూడా కుక్ అయిన తర్వాత ఫైనల్లీ ఇలాగ పచ్చిమిర్చి, వేయించిన కరివేపాకు, కాజు అండ్ చిన్న చిన్న వెల్లుల్లి పీసెస్ కింద చేసుకుని వేసుకున్నాము అంటే చాలా బాగుంటుందండి.
నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్ రెడీ చేస్తున్నామండి. కేక్ కటింగ్ అయితే డిన్నర్ చేద్దాము అని. సో ఈ కేక్ కటింగ్ అయితే మా వేద చాలా వెయిట్ చేస్తాడు. ఎందుకంటే కేక్ తినడం కోసం కాదండి, కేక్ కట్ చేయడం కోసం. మా ఇంట్లో ఏ అకేషన్ అయినా, ఏ సెలబ్రేషన్ అయినా కేక్ ఉంది అంటే ముందు వేదనే ఉంటాడు కట్ చేయడానికి. ఇంట్లో పిల్లలందరూ అలాగే ఉంటారు అనుకుంటా కదండి. కేక్ వచ్చేసరికి కట్ చేద్దామని చూస్తారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ అమ్మా, నువ్వు అమ్మ అంటూ నేను హ్యాపీ చిట్టాను. హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు కూడా చిట్టికి పెట్టు. సో కేక్ కటింగ్ అయితే అయిందండి. మా వేద కొంచెం ప్రశాంతంగా ఉంటాడు కేక్ కటింగ్ అయితే. ఎందుకంటే కేక్ తెచ్చినప్పటి నుంచి సో వాడికి కనిపించకుండా పెట్టినా వాడు స్టార్టింగ్ నుంచి కేక్ కటింగ్ చేస్తా, కేక్ కటింగ్ చేస్తా, కేక్ కటింగ్ చేస్తా అంటూనే ఉన్నాడు. ఆ కేక్ కటింగ్ పేరు చెప్పుకుని వాడితో చాలానే పనులు చేయించాను. స్నానం చేయి కేక్ కటింగ్ చేద్దుగాని అన్నాను, ఫస్ట్ హోంవర్క్స్ చేసేసుకో కేక్ కటింగ్ చేద్దుగాని అన్నాను. అలా కొన్ని పనులన్నీ చేయించిన తర్వాత ఫైనల్గా కేక్ కటింగ్ వచ్చాం. అందుకే పాపం చాలా ప్రశాంతంగా ఉంటాడు. మేము యాక్చువల్లీ కేక్ కటింగ్ కూడా రెస్టారెంట్లోనే చేయినాము అని ప్లాన్ చేసామండి. బట్ ఇంకా మమ్మీ అయితే అసలు బయటకు వద్దు, బయట ఫుడ్ వద్దు, రెస్టారెంట్స్లో వద్దు, అసలు బాగాలేదు, ఎందుకు ఊరికే హెల్త్ పార్ట్ చేసుకోవడం అని చెప్పేసి అందని ఇంకా మేము సరే తనకి ఇష్టం లేనప్పుడు ఎందుకు అని ఇంకా వదిలేసామన్నమాట. అది ఇంట్లోనే మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని ఇంకా అలా కేక్ కటింగ్ చేయించి ఆ స్పెషల్స్ అన్నీ చేసి ఒక రెస్టారెంట్ ఫీల్ తెద్దాము అని ఇంట్లోనే చేసుకున్నాము. లేదంటే అసలు ఆ టైంకి మేము రెస్టారెంట్లో ఉండాలి. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే నిజంగానే రెస్టారెంట్స్లో కొన్ని చాలా కల్తీ జరుగుతున్నాయి, అన్హైజీనిక్ ఉంది, అంటే హైజీన్ లేకుండా చేస్తున్నారు. సో దానివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. బెటర్ లైక్ హోమ్ ఫుడ్ అనేది చాలా బెటర్ ఇలాంటి ఏదో ఒకేషన్స్కి తప్ప. బట్ ఇంకా మమ్మీకి అది కూడా ఇష్టం లేదన్నమాట. సో ఇక్కడ అమ్మకైతే ఒక గిఫ్ట్ ఇచ్చామండి. అమ్మ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎవ్రీ మంత్ భీమవరం టు హైదరాబాద్ అలా ట్రావెల్ చేస్తుంది. ఈవెన్ మాతో ఏదైనా లాంగ్ డ్రైవ్స్కి వచ్చిన దేనికైనా ఫస్ట్ మా మమ్మీకి కాఫీ ఉండాలి. ఆ కాఫీ లేకపోతే తను అసలు ఉండలేదు. ఏం తినకపోయినా రోజులో 2 times కాఫీ ఉంటే చాలు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. లేదంటే తనకి హెడేక్ వచ్చేస్తుంది. సో దానికోసం ఎప్పుడు అనుకుంటుంది ట్రావెల్ చేసినప్పుడు కాఫీ లేక చాలా ఇబ్బంది అవుతుంది, ఒక 2 cups తనకు సరిపోయేంత పట్టేలా ఒక చిన్నది తీసుకోవాలి ఫ్లాస్క్ అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. అది మాకు టైం వచ్చింది, మేము ఇచ్చాము. అంటే గిఫ్ట్ అనేది ఏదో ఎక్స్పెన్సివ్ ఇచ్చేసే కంటే వాళ్ళకి యూజ్ అయింది ఇస్తే దే ఫీల్ వెరీ హ్యాపీ. సో మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బికాజ్ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటుంది అండ్ మేము సడన్గా ఇచ్చేసరికి తను సర్ప్రైజ్ ఫీల్ అయ్యింది. సో ఇంకా ఆ ఘట్టం అయితే అక్కడికి అయిపోయింది. ఇలా కేక్ కటింగ్, గిఫ్ట్స్ అవన్నీ. కమింగ్ టు డిన్నర్, యమ్మీ డిషెస్ ఆర్ రెడీ అండి. లైక్ నేను చేసిన కోడి కూర, మటన్ దమ్ బిర్యానీ అండ్ ఈ స్టార్టర్ కానీ, డెజర్ట్కి బ్రెడ్ హల్వా, ఈవెన్ ఐస్ క్రీమ్ ఉంది, రైతా. ఇంకా మమ్మీకి స్టార్టర్ ఫస్ట్ ప్లేట్లో పెట్టించేసాను. ఆ సేమ్ యాజ్ రెస్టారెంట్ ఫీల్. హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ. టేస్ట్ చేయి స్టార్టర్. ఫస్ట్ ఇడికి నువ్వు కూడా టేస్ట్ చేయి. అసలు ఈ స్టార్టర్ ఎలా ఉంటుందా అని అనుకున్నామండి. బట్ స్టార్టర్ మాత్రం చాలా చాలా బాగుంది. మా హస్బెండ్కి అయితే చాలా నచ్చింది. ఈవెన్ బిర్యానీ కంటే, ఆయన చేసిన బిర్యానీ కంటే ఈ వెల్లుల్లి కోడి కారం స్టార్టర్ అదిరిపోయిందంట. చాలా బాగుంది. బాగుంది. సీరియస్గా చాలా చాలా బాగుంది. ಎಷ್ಟು అదిరిపోయింది. స్టార్టర్ ఫుల్గా కంప్లీట్ చేసామండి. నిజంగా కడుపు నిండిపోయింది అనమాట. హ్యాపీగా ఉంది స్టార్టర్. అండ్ నెక్స్ట్ అయితే యమ్మీ మటన్ బిర్యానీ రెడీగా ఉంది మేము తినడానికి. అది ఎవరు చేశారు? వేదాని ఇంట్లో బిర్యానీ చూసినప్పుడు ఎవరు చేశారు అంటే ఆబ్వియస్గా వాళ్ళ డాడీ చేశారని చెప్తాడండి. బికాజ్ వాడికి కూడా తెలుసు ఇంట్లో బిర్యానీ అంటే వాళ్ళ డాడీనే చేస్తారని. అండ్ దానిలో ఇంకా సెకండ్ థాట్ కూడా ఉండదు. ఈవెన్ ఎవరు అడిగినా, బయట వాళ్ళు అడిగినా కూడా చాలా బాగుంది, ఎవరు చేశారంటే బిర్యానీ డాడీ కుక్ చేశారు అని చెప్తాడు. అండ్ ఇంకా బిర్యానీ టేస్ట్ విషయానికి వస్తే సో అదండి, టేస్ట్ అయితే చాలా బాగుందంట. ఇంకా నేను కూడా ఎక్కడ ఆకుండా టేస్ట్ చేసేద్దామని కలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మా. ఏ సోప్రు లేదా ఏ సోప్రు? అద్దరండి. ఎలాగని చెప్పు బిర్యానీ. బిర్యానీ సూపరా. మరి సే థ్యాంక్ యూ టు డాడా. డాడీకి చెప్పు. ఎందుకు చెప్పావు థ్యాంక్ యూ డాడా అని? ఎందుకు చెప్పావు? థ్యాంక్ యూ ఎందుకు చెప్పు డాడీకి?
చేసారనా ఏం చేశారని ఏంటి బిర్యానీ చేశారనా? ఎలా ఉందమ్మా? రెస్టారెంట్ అన్నావు. రెస్టారెంట్ కన్నా ఇది ఎంత బాగుందో చూడు. హ్యాపీగా ఉంది. నువ్వు హ్యాపీయా? రెస్టారెంట్లో ఫుడ్ తిన్నారు టీవీలో. నీ గురించే మరి రెస్టారెంట్కి వెళ్ళలేదు. వద్దమ్మా రెస్టారెంట్కి అయితే ఇది కూడా తిన్నాను నేను అప్పుడు. అమ్మ సూపర్ అని అన్నా బంగారం. సూపర్. తినమ్మ బంగారం. ఐటమ్స్ అద్దరిపోయాను. నాకు ప్రతిదీ రెస్టారెంట్ టేస్ట్ వచ్చింది. అవును కదా? అవును. అది అస్సలు తగ్గేదే అంట. ఏంటి మళ్ళీ చెప్పు. అది అస్సలు తగ్గేదే. ఎక్కువైపోయిందా? ఎక్కువైందా? ఆ ఎక్సలెంట్ స్టార్టర్కి, ఆ యమ్మీ యమ్మీ బిర్యానీకి, ఆ కర్రీకి, సో ఈ ఐటమ్స్ అన్నీ మరి ఎక్కువైనందుకు ఫైనల్గా అయితే ఇలాంటి డెజర్ట్ ఒకటి ఉండాలి కదండి. రెస్టారెంట్లో కూడా మనం అంతా తినేసిన తర్వాత ఆ ఫైనల్ టచ్కి డెజర్ట్ అయితే ఆర్డర్ చేసుకుంటాము. అలానే ఇంకా ఇంట్లో కూడా ఈ బ్రెడ్ హల్వా యాజ్ అ డెజర్ట్ కింద తిన్నాం. ఆల్వేస్ మా హస్బెండ్కి బ్రెడ్ హల్వా కూడా ఫేవరెట్ కాబట్టి ఇందుకి టేస్ట్ అయితే యాజ్ యూజువల్గానే ఎప్పట్లానే చాలా నచ్చింది. నిజంగానే ఈసారి అయితే చాలా చాలా ఇంకా బాగా కుదిరింది అండి. అండ్ నేను దానిలో చాలా ఎక్కువ నెయ్యి వేసేయలేదు, ఎక్కువ ఆయిల్ కూడా వేసేయలేదండి. విత్ ఇన్ లిమిట్గానే నేను ఎక్కువ ఆయిల్ అవి కూడా ఎక్కువగా యూస్ చేసాను. ఏదైనా లిమిట్గానే యూస్ చేస్తాను. బట్ టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్ వచ్చింది అన్నమాట. మాకైతే చాలా నచ్చింది. డెజర్ట్ కూడా మా మమ్మీకి కూడా బాగా నచ్చింది అని చెప్పేసింది. కానీ అసలు తినలేను అని చెప్పింది. ఇది తింటే డైజెస్ట్ అవుతుంది అని చెప్పి తినమన్నాము. బట్ ఇది కొంచెమే తిని ఐస్ క్రీమ్ తెచ్చేసుకుంది. ఐస్ క్రీమా? కూర్చో. వెన్నీలా అంట. వెన్నెల. ఆ వేద పక్కన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ చెప్తున్నాడు కదండి. వేద ఏదైనా చెప్తాడు, నూడిల్స్ అయినా ఫ్రైడ్ రైస్ అయినా ఏదైనా. బట్ వాటితో అడ్వాంటేజ్ ఏంటి అంటే అవి ఏమి వాడు తినడు. మనం ఈవెన్ పెట్టినా కూడా తినడండి. వాడికి ఒకవేళ తినాలనిపించిన ఒక స్పూన్ తిని ఇంకొద్దు వద్దు అంటాడు. ఐస్ క్రీమ్ అయినా, నూడిల్స్ అయినా, ఫ్రైడ్ రైస్ అయినా, ఫాస్ట్ ఫుడ్ అయినా ఏదైనా వాడితో అడ్వాంటేజ్ అది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పొట్ట ఫుల్ అయిపోయినా తింటున్నా, ఎందుకంటే నా ఫేవరెట్. అమ్మా ఆర్ యు సాటిస్ఫైడ్? హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. సో అమ్మ బర్త్డే అలా జరిగిందండి. చాలా హ్యాపీగా ఉంది. అమ్మ హ్యాపీ అయితే మేము హ్యాపీ. అండ్ మా హస్బెండ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ ఇది నేను ఎందుకు చేయాలి, ఇప్పుడు నేనే చేయాలా అనేది ఏమీ ఉండదు. నన్ను ఇది చేద్దాము అంటే చేస్తారు. సో ఆయన విషయంలో నేను చాలా లక్కీ. అండ్ అమ్మ విషయానికి వస్తే షీఈ్ మై ఫర్ ఎవర్ లవ్. తను ఎప్పుడు మాకు సపోర్ట్ ఇస్తూనే ఉంటుందండి తన లైఫ్ లాంగ్. అదైతే పక్కా. అండ్ ఆ విషయం కూడా నాకు తెలుసు. షీఈ్ వెరీ బ్రేవ్ అండి, వెరీ స్వీట్ అండ్ వెరీ కైండ్. తను చాలా లైక్ ఒక పవర్ఫుల్ ఉమెన్లా అన్నమాట. లైక్ మమ్మల్ని చిన్నప్పటి నుంచి డాడీ లేకపోయినా చాలా బాగా పెంచింది. అండ్ అసలు ఏ లోటు లేకుండానే పెంచిందని చెప్పాలి. అండ్ నాకైతే అమ్మకున్న ధైర్యం ఎంత మాత్రం లేదండి. బట్ ఏది కష్టం వచ్చినా అమ్మ ఉందనే ధైర్యం మాత్రం ఉంటుంది. ఇంకా అమ్మ ఉంది అంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. సో ఇలాంటి బర్త్డేస్ అమ్మ ఇంకా చేసుకోవాలి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని ఆ దేవుడిని ఎప్పుడూ కోరుకుంటానండి. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.